రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేతను గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో ద్వారా విమోచనం లభించిందని గోపి గుర్తు చేశారు. ఆ కాలంలో ప్రజలు నిరంకుశ పాలనలో నలిగిపోయారని, వందే మాతరం పలికిన శిక్షలు విధించే పరిస్థితి నెలకొన్నదని ఆయన వివరించారు. ఈ బొడ్డులో ఉన్న నిజాం సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్రం రాలేదు. మరి ఇక్కడున్న ప్రజలందరూ నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్నారు. కాసిం రజీ సేనల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. వందే మాతరం అంటే అప్పుడు నేరమైంది. భారత్ మాతాకి జై అంటే శిక్షించే పరిస్థితి ఉండేది. మరి ఆ రోజు ప్రతి ప్రాంతంలో ఎక్కడనైతే స్వాతంత్రం కోసం తిరుగుబాటు జరిగిందో ఆ ప్రాంతాలలో సామూహిక ఉరివేయడం, ఇప్పుడున్న రామచంద్రరావు గారి అధ్యక్షతన కూడా రానున్న రోజుల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కనుక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దీనికి గాను ఆలోచించి చైతన్యవంతులుగా ఉండి ప్రభుత్వంలో ఈ సెప్టెంబర్ 17 అధికారికంగా విమోచన దినంగా ప్రకటించేదాకా మన ఉద్యమం కొనసాగించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి పరిస్థితులైనా దీనికోసం మేము పోరాటం చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తూ దీనికోసం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.